ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడపడక నడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడపడక నడిపినది నీ దివ్యవాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచను నన్ను. నా యేసయ్య తుది పాత్రుడ ఆరాధన నీకే. నీ వాక్యమై మకరందమై బలపరచను నన్ను. నా యేసయ్య తుది పాత్రుడ ఆరాధన నీకే. ఆరాధన నీకే. శాశ్వత జీవము నా జీవిత కాలమందయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన ఉపకారము తలచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవమగల దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక మంచి దినము సర్వోన్నతుడైన జీవమగల దేవాదేవుడు మనకు ఆశీర్వదించి దయచేసినందుకు దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గడిచిన కాలమంతా క్షేమముగా ఆశీర్వాదకరముగా ఆనందకరముగా ఐశ్వర్యముగా మమ్మల్ని పరిశుద్ధమైనటువంటి కౌగిలిలో కౌగిలించి బలమైనటువంటి జీవమగల దేవుని చేతిలో పట్టుకొని శ్రేష్టమైనటువంటి ప్రపంచములలో సర్వోన్నతమైనటువంటి స్థలములలో నడిపిస్తున్నటువంటి అపారమైన ప్రేమను బట్టి దేవునికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం. హల్లెలూయా. ఈ శుభ సందేశము ఉదయకాలమే వినుటకు మనకు దేవుడిచ్చినటువంటి భాగ్యమును బట్టి స్తోత్రం. మీతో కలిసి దేవుణ్ణి స్తుతించే భాగ్యం మాకు కూడా ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, నేను ఈ దినము పాడిన పాట నా ప్రతి ప్రార్థనకు దేవుడిచ్చిన ఇవులే లెక్కకి మించిన దీవెనగా మారారని పాట పాడడం జరిగింది. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, సోదరి సోదరులారా, మీరు ఇప్పుడు దాకా చేసినటువంటి ప్రార్థన ఏది కూడా వ్యర్థముగా మారకుండా మీరు అడిగిన వాటికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి దీవెనలతో దీవించిన దేవుడు మన దేవుడు. లెక్కకి మించినటువంటి దీవెనలో మమ్మల్ని నడిపించినటువంటి దేవాదేవుడు. ఒకవేళ ప్రార్థనకి జవాబు ఒక్క దినము ఆలస్యమైన దేవుడు అలక్ష్యం చేసినటువంటి దేవుడు కాదు. మీరు చేసినటువంటి ప్రార్థన ఈ దినం లేని ఎడల రేపు కంపల్సరీ ఒక దినం ఆ ప్రార్థన జరిగిపోతాయి. అది మీ ఊహకి మించిన దీవెనకరముగా మారిపోతుంది. కనుక ప్రతిక్షణ ఉదయకాలమే ఈ శుభ సందేశంతో పాటు చిన్న ప్రార్థన కూడా చేయుటకు కారణం అదే. ఎందుకంటే పరిశుద్ధమైన సర్వోన్నతమైన కన్న తండ్రిలో ఉన్నటువంటి మనము దేవుని మహిమగల సన్నిధిలో నుండి ఆ ముఖము చూసి మాట్లాడుటే ప్రార్థన. జీవమగల దేవుని ముఖము చూసి పరిశుద్ధమైన కన్న తండ్రితో ఒక నాన్నతో మాట్లాడినట్లు, అపారమైన ప్రేమతో ఉన్నటువంటి తల్లిదండ్రులతో మాట్లాడినట్టు మన విషయము మమ్మల్ని నడిపించిన విధము చెప్పడమే ప్రార్థన. అట్లాగా మన కోరికలు పరిశుద్ధ జీవమగల దేవుని సన్నిధిలో తెలియపరిచినప్పుడు ప్రేమ కలిగినటువంటి పరమోన్నతుడవు మన రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు నందు ఆ ప్రార్థన ఆలగించి శ్రేష్టమైన దీవెనలన్నిటితో, లెక్కకి మించిన దీవెనలన్నిటితో మమ్మల్ని నింపుతారు. కనుక ఈ శుభదినము కూడా ఈ దినము మాత్రం కాదు, జీవమగల దేవాదేవుడు మనకు ప్రాణం ఇచ్చిన ప్రతి క్షణము తన లెక్కకి మించిన దీవెనలు మన మీదే, ఈ శుభ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడల మీదే నింపబడును గాక అని నేను మనసారా ప్రార్థిస్తున్నాము.
దీవిస్తున్నాం. మనం చేసినటువంటి ప్రార్థన, ఇప్పుడు దాకా చేసిన ప్రార్థన పరిపూర్ణముగా సఫలము చేసి మన ఊహకి మించినటువంటి, లెక్కకి మించినటువంటి దీవెనలతో మమ్మల్ని దీవించిన జీవమగల దేవాది దేవునికి ఘనత, మహిమ, ప్రభావము కలుగునుగాక. ఈ శుభ సందేశం ద్వారా మీరు మీ తరతరాలు మీకున్న సమస్తమైన దేవాదేవుడు సమృద్ధిగా దీవించి నడిపించునుగాక. ఎల్లప్పుడూ శుభమే సుఖమే జరుగునుగాక అని మనసారే నేను ప్రార్థిస్తున్నాను మీ కొరకు. ఈ శుభ సందేశం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే క్రీస్తు యేసు మనసు కలిగినటువంటి మీరు అనేకులకు ఈ సందేశం పంపించాలని మనవి చేసుకున్నాను. నాతో పాటు ఉదయకాలమే ప్రార్థన చేయుటకు సిద్ధముగా ఉన్న వారందరూ కూడా తల ఉంచాలని మనవి. పరిశుద్ధుల మహిమగల మహోన్నతుల మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా నాన్న, మీ అపారమైన అనురాగముని బట్టి స్తోత్రం. గడిచిన కాలం అంతా క్షేమముగా ఆశీర్వాదకరముగా మమ్మల్ని నడిపించినటువంటి మా కన్న తండ్రి, మేము చేసినటువంటి ప్రార్థన, మా ప్రియులు చేసినటువంటి ప్రార్థన పరిపూర్ణముగా మీరు స్వీకరించి యేసుక్రీస్తునందు మీరు ప్రార్థన పరిపూర్ణముగా నెరవేర్చి మా లెక్కకి మించిన దీవెనలతో మమ్మల్ని దీవించినటువంటి మా నాన్న, సర్వప్రపంచ సృష్టికర్త, మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. అనుక్షణము లెక్కకి మించిన దీవెనలతో క్రీస్తు యేసునందు మమ్మల్ని నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు అనుక్షణము పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును పెట్టి మిక్కిని వినేందో స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.